దెబ్బ కొడితే గాని యూరియా బస్తా గాని డిఏపి బస్తా గాని దొరికే పరిస్థితి గతంలో ఉండేది కాదు. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ఈ దేశంలో అధికారంలోకి వచ్చినదో యూరియా షార్టేజ్ ఎందుకు వస్తున్నది అని చెప్పి సైంటిస్టులను పిలిచి పరిశీలన చేసినట్టయితే ఈ దేశంలో ఉన్నటువంటి ఒక యూరియా అంతా వచ్చేటటువంటి ఒక్కొక్క బస్తా మీద 14 నుంచి 1500 రూపాయల సబ్సిడీ వస్తున్నది. ఈ సబ్సిడీ కొట్టేయడానికి కర్మాగారాలకు ఫైరింగ్ కు వాడుతున్నారని తెలుసుకున్నటువంటి ఒక సైంటిస్టులు ఇచ్చినటువంటి ఒక నివేదిక ఆధారంగా వేప పూత కలిపినటువంటి ఒక యూరియా రైతాంగానికి అందివ్వడం ద్వారా ఈ రోజు వరకు యూరియా షార్టేజ్ రాలేదు. ఈ దేశంలో 10 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రానికి పంపించినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ఎందుకు పంపేది? నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి కావాలని బ్లాక్ లో అమ్ముకోవడానికి దాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకులు, మంత్రులు, అక్కడ ఉన్నటువంటి సృష్టించింది అని అనుకుంటే గనక మీకున్న అనుభవం ప్రకారం తెలంగాణకు ఎంత అవసరం, ఎంత ఇచ్చారు, ఇంకెంత రావాలి? ఇక్కడ కృత్రిమ కొరత ఎక్కడ క్రియేట్ అవుతోంది? నేనేమంటుండా, ఈ చిత్తశుద్ధి లేనటువంటి ఒక ప్రభుత్వం ఒకవేళ నిజంగానే అవసరం ఉన్నట్టయితే గత ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వమే సప్లై చేసినది కదా శ్రీకాంత్ గారు. గత ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వమే సప్లై చేసినది కదా. ఇప్పుడు ఎందుకు సప్లై చేయలేదు? ఇప్పుడు ఎందుకు రైతాంగానికి ఇంత ఇయ్యలేకపోతున్నది? గతంలో ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారం లేదు, టిఆర్ఎస్ అధికారంలో ఉన్నది కదా. అప్పుడు ఎందుకు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇయ్యలేకపోతున్నాం? ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి ఒక అధికారులు ఏం చేస్తున్నారు? ఇందాక కాంగ్రెస్ ఆయన మాట్లాడుతున్నాడు కదా, బీజేపీ వాళ్ళు పంపేయలేరు అని చెప్పేసి. అరే చేత కాకపోతే గద్దె ఇంటికాడ వండుకోమనే, దానికోసం ఎందుకు మాట్లాడాము? నేనేమంటున్నా, చేతగాని ప్రభుత్వాలతోటి ఒకవేళ చేత కాలేదనుకో వదులుకోవాలి. సో అంటే ఇక్కడ కేంద్ర మిస్టేక్ ఏం లేదు, వాళ్ళు ఇంటెంట్ ఇయ్యలేదు, వాళ్ళు డిపిఆర్ ఇయ్యలేదు. సో మిస్టేక్ అంతా రాష్ట్ర ప్రభుత్వం నుంచే. సో ప్రధానంగా అఫ్కోర్స్ మీరు చేసినటువంటి కామెంట్స్, ఎందుకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు యూరియాకు కష్టం రాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకు ఈ కొరత వస్తోంది? ఇక్కడ బీజేపీని ఎక్కడ ప్రశ్నించాల్సి వస్తుందంటే, రామగుండ ఎరువుల ఫ్యాక్టరీ విషయంలో భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది మాత్రమే ఇక్కడ క్వశ్చన్ చేయగలుగుతా. సో మీరు ఎందుకు ఇస్తలేరు అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రామగుండంలో ఉన్నటువంటి ఒక ఎరువుల కర్మాగారం ఏదైతే ఉన్నదో, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మన తెలంగాణ ప్రాంతాన్ని పట్టించుకోకపోతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పక్షపాత అయినటువంటి ఒక బీజేపీ పార్టీ 5,000 కోట్ల బడ్జెట్ కేటాయించి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునర్ప్రారంభించి తెలంగాణ రైతాంగానికి ఆయుష్ పోసినటువంటి తెలంగాణ రైతాంగానికి ఆయుష్ పోసారు. కానీ సగం ఆయుష్ పోస్తున్నారు కదా. ప్లీజ్ 1 మినిట్ నాకు ఒక నిమిషం ఛాన్స్ ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ ఏదైతే చెబుతుందో మాట మీద కట్టుబాటు ఉండే పనిచేసేటటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. 420 పార్టీ కాదు మాది. ఎందుకు చెప్తున్నంటే 2014లో మేము ఒక హామీ ఇచ్చి ఈ రాష్ట్రంలో దేశంలో అధికారంలోకి వచ్చినాం. ఏమి హామీ ఇచ్చినాం? ఒకవేళ భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చినట్టయితే రైతులను రెట్టింపు ధనవంతులను చేస్తామని చెప్పి హామీ ఇచ్చినాం. ఉత్తరాది రాష్ట్రాలన్నీ ఎందుకు హస్తిన బాట పడుతున్నాయి? ఎడ్ల బండ్లు పట్టుకొని రోడ్లు బ్లాక్ చేయాల్సినటువంటి పరిస్థితి, రైతులు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి. 100 రూపాయలు ఉన్నటువంటి ఒక క్వింటాల్ వడ్లను ఈరోజు ఎంఎస్పీ ద్వారా 2300 రూపాయలు ఇచ్చి కొన్ని రైతాంగాన్ని ఆదుకుంటున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. రైతాంగానికి 420 మాటలు ఈ రోజు మీరు రైతులకు ఏం చేసినారు సార్? మంచి చేసినారా రైతులకు? మీరు చేసి ఒక మంచి చెప్పండి సార్. సార్ నెట్ కల్టివేట్ పైన ప్రతి సంవత్సరం 100 ఎకరాలకు అదనంగా పంపించాలి సార్. మీరు అది పంపించకపోగా ఈ రోజు మళ్ళీ మీరు వచ్చి మాట్లాడుతున్నారు సార్. కొంచెమైన ఇన్ఫర్మేషన్ తో మాట్లాడండి సార్. కొద్దిగా ఇన్ఫర్మేషన్ లోన్ చేసుకొని మాట్లాడండి. ప్రతి సంవత్సరము 100 ఎకరాలకు అదనంగా పంపించాల్సిన బాధ్యత ఉంది కేంద్రం పైన. అది పంపిస్తలేరు మీరు. అది పంపించకపోగా ఈ రోజు మళ్ళీ మేము రైతులకు మంచి చేస్తున్నామని ఎట్లా మాట్లాడతారు సార్? కొంచెం ఇన్ఫర్మేషన్ మాట్లాడండి. నందరెడ్డి గారు 1 సెకండ్. రాష్ట్రంలో ఒక్క నిమిషం నందరెడ్డి గారు 1 సెకండ్. కొరత ఉందా? ఇది కృత్రిమ కొరతనా? దీన్ని ఎట్లా ఏం చెప్తారు? లేదు అక్కడ. ఎందుకంటే వచ్చిన లారీలు వచ్చినట్టు స్టాక్ అవుట్ అవుతున్నాయి.